శ్రీ సాయి సచ్చరిత్రము. సాయిబాబా మహిమల జీవిత చరిత్ర 28వ అధ్యాయము. పిచ్చుకలను షిరిడీకి లాగుట. 1 లక్ష్మీచంద్, 2 బురహాన్ పూరు మహిళ, 3 మెఘశ్యాముడు. కథలు. ప్రస్తావన. సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మపర్యంతము సకల జీవులందు నివసించును. వారు సర్వాంతర్యామి. వేదజ్ఞానమందు ఆత్మసాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువులనిపించు కొనుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులనెవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కాని సద్గురువు చావు పుట్టుకలను రెంటిని దాటింతురు కాబట్టి వారందరికంటే దయార్ద్ర హృదయులు. సాయిబాబా అనేకసారు లిట్లు నుడివిరి. నా మనుష్యుడు ఎంత దూరముననున్నప్పటికీ, 1000 క్రోసుల దూరముననున్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్లు అతనిని షిరిడికి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకొందుము. 1. బాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తరువాత బొంబాయిలోని శ్రీవెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాబీ బ్రదర్సు కంపెనీలో గుమాస్తాగును ఉద్యోగము చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్రుజుల్లో క్రిస్టమస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతోనున్న ఒక ముసలివానిని చుట్టుభక్తులు గుంపులు గూడియున్నట్లు చూచెను. కొన్నాళ్ల తరువాత దాసుగను కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజారి ఇంటికి వెళ్ళాను. కీర్తన చేయునప్పుడు దాసుగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నములో చూచిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటములో నున్నవానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నములో జూచినట్ల గ్రహించెను. పటము, దాసుగను కీర్తన, తుకారాం జీవితము ఇవన్నీయు మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీకి పోవుట కువ్విళ్ళూర్చుండెను. సద్గురుని వెదకుటలోను ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడు నన్నునది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకరరావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చెదవాయని అడిగెను. అతని ఆనందమున కంతులేకుండెను. షిరిడీకి పోవలెనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పుపుచ్చుకొని కావలసిన ఏర్పాటులన్నీయును జేసికొనిన పిమ్మట షిరిడీకి పయనమయ్యెను. రైలులో నతడును అతని స్నేహితుడగు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోడి ప్రయాణీకులనడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలో నున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వరచెప్పిరి. కోపర్గాం రాగానే బాబా కొరకు జామ పండ్లను కొనవలెననుకొనెను. కాని గ్రామ పరిసరములను ప్రకృతి దృశ్యములను జూచి ఆనందించి ఆ విషయమును మరచెను. షిరిడీ సమీపించుచుండగా వారికా సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామపండ్ల గంప పెట్టుకుని తమ గుర్రపు బండి వెంట పరుగెత్తుకుని వచ్చుచుండెను. బండి నాసి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడా ముసలమ్ము తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబా కర్పితము చేయుడని కోరెను. జాంపండ్లను కొనవలెననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ నిద్దరికి ఆశ్చర్యమును కలుగజేసెను. ఆ ముసలము తాను స్వప్నములో చూచిన ముసలివాని బంధువయ్యుండవచ్చుననుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఉచిత విధముగా పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరగెను. బాబాను జూచి చాలా సంతసించెను. సువాసనగల తామర పువ్వును భ్రమరము జూచి సంతసించునటుల బాబా పాదముల జూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను, టక్కరివాడు,
దారిలో భజన చేసెను. ఇతరులను కనుగొనుచుండెను. ఇతరుల నడుగనేల మన కండ్లతోడ సమస్తము చూడవలెను. ఇతరులను నడుగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అనున్నది ఆలోచించుము. మార్పడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకొని దర్శనము చెయ్యవలసిన అవసరమేమి? హృదయములోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకీ సంగతులన్నీయూ నెటుల తెలిసినవని అతడాశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకుగాని, సెలవు రోజు అనగా పండుగ దినమ గడుపుటకుగాని, తీర్థయాత్రకు పోవుటకుగాని అప్పు చెయ్యరాదని బాబా అభిప్రాయము. మధ్యాహ్న భోజనమునకు గూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దాని నాశించెను. కాని ఎవరును సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకుని యుండెను. 3వ రోజు హారతి సమయమునందు బాపుసాహెబ్ జోగ్యేమి నైవేద్యము తీసుకుని రావలెన్ని బాబానడిగెను. సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పాను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా ఆకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా ఎట్లనెను, నీవు ఆకలితో నుండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము. బాబా తన మనస్సును కనుగొనెనని లక్ష్మీచంద్ 2వసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు! ఆ సమయముననే లక్ష్మీచందు చావడి ఉత్సవమును జూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనెను. ఆ మరుసటి ఉదయము లక్ష్మీచందు మసీదుకు పోగా బాబా శ్యామాతో నిట్లనియే, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. లక్ష్మీచందు మనస్సులోనేమి భావించుచుండెనో అది ఎంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు, కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను గని లక్ష్మీచందు బాబా పాదములపై బడి, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నాయందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజయందు, మీ భజనయందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషముతో, తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను. పరిచితులు షిరిడీకి పోవువారి ద్వారా పూలమాలలు, కర్పూరము దక్షిణ పంపుచుండెను. 2. బురహాన్ పూర్ మహిళ ఇంకొక పిచ్చుక వృత్తాంతము జూచెదము. బురహాన్ పురులో నొక మహిళకు సాయి స్వప్నములో కనపడి గుమ్మము పద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావలెననెను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద నెవ్వరూ లేకుండెరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె ఎందరికీ తెలియజేసెను. తన భర్తకు గూడ తెలిపెను. అతడు పోస్టాఫీసులో నుద్యోగము చేయుచుండెను. అతనిని అకోలా బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీ పోవ నిశ్చయించుకుని ఒక శుభదినమందు షిరిడికి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచ్చట 2 మాసములుండెరి. ప్రతిరోజు మసీదుకు బోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండెరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదము నర్పించవలెనని షిరిడీకి వచ్చిరి. కాని అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టమూ లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడితో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో నందరు భోజనమునకు కూర్చునిరి. కనుక తెరవేసి యుండెను. తెరవేసి యుండునప్పుడు ఎవరు లోపల ప్రవేశించుటకు సాహసించరు. కాని ఆమె నిలువలేకపోయెను.
ఒక చేతితో తెరపైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకుని యున్నట్లు తోచెను. ఆమె కిచిడీ అచట పెట్టగనే బాబా సంతసముతో ముద్దమ్మీద ముద్ద మ్రింగుట ప్రారంభించెను. బాబా ఈ ఆతురతను జూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమయుండుననుటను విశ్వసించిరి. కె మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరి వినాయక సారెగారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి నమశివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనముగాని గాయత్రి మంత్రముగాని తెలియకుండెను. సాఠేగారికి వీనియందు శ్రద్ధ గలిగి గాయత్రీ మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాఠే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కాని ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలెనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు టుత్తరము షిర ఇడీవాసి తన మామగారగు దాదా కేల్కరుకు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలుగజేవలెనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానీయక వెధవను తన్ని తరిమివెయ్యుడు అని గర్జించి మేఘునితో నిట్లనెను. నీవు గొప్పజాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీ విచటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడలిపొమ్ము. ఈ మాటలు విని మేఘుడు వణకనారంభించెను. అతడు తన మసస్సులోనున్న విషయములు బాబాకెట్లు దెలిసెనని ఆశ్చర్యపడెను. కొన్ని దినము లచటనేయుండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కాని అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి బోయెను. అక్కడ నుండి త్ర్యంబక్ పోయి అచట 1 సంవత్సరము 6 మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే నాతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగజేయుచు చాలా మేల్చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను. మేఘుడు ప్రతిరోజు మైళ్ల కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామములోనున్న దేవతలనందరిని పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములను తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు మందిరము వాకిలి మూసియుడుటచే ఖండోబాదేవుని పూజింపక మసీదుకొచ్చెను. బాబా అతని పూజకు అంగీకరించక తిరిగి పంపివేశాను. ఖండోబా మందిరము వాకిలి తెరిచియున్నదని చెప్పాను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచి యుండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో నభిషేకము చేయదలంచెను. బాబాకు అది ఇష్టము లేకుండెను. కాని అతడనేకసారులు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రానుపో 8 క్రోసుల దూరము నడచి గోమతీ నదీ తీర్థము తేవలసియుండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీయు చేసుకుని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండుమనెను. బాబా తనక అభిషేకము వలదనియు ఫకీరగుటచే గంగానదీ జలముతో నెట్టి సంబంధము లేదనియు చెప్పెను. కాని మేఘుడు వినలేదు. శివునికభిషేకమిష్టము గనక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలెనని పట్టుబట్టాను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను: ఓ మేఘ,
ఈ చిన్న యువకారము చేసిపెట్టుము. శరీరమునకు తల ముఖ్యము, కావున తలపైనే నీళ్లు పోయెము. శరీరమంతటిపై పోసినట్లగును. అట్లనే అని మేఘశ్యాముడొప్పుకుని నీళ్లకుండను పైకెత్తి తలపై పోయే యత్నించెను. కాని భక్తి పారవస్యమున హరగంగే అనుచు శరీరమంతటిపై నీళ్లు పోసెను. కుండ నౌక ప్రక్కకు బెట్టి బాబా వైపు జూచెను. వాని ఆశ్చర్యానందములకు మేరలేదు. బాబా తలమాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా నుండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబు చాందోర్కరిచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొనెనని తెలుపుటకు బాబా అతనికొక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసియున్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును జూచెను. అతడు మేలుకొన్నట్టుల తెలిసికొని బాబా అక్షతలు చల్లి మేఘా త్రిశూలమును వ్రాయుము అని అదృశ్యుడయ్యెను. బాబా మాటలు విని ఆతురతగా కండ్లు తెరచెను. బాబాను చూడలేదు, అక్కడక్కడ పడియుండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును వ్రాయుట కాజ్ఞ నిమ్మనెను. బాబా ఇట్లనెను, నా మాటలు వినలేదా? త్రిశూలమును వ్రాయుమంటిని. అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పితిని. నా మాటలు పొల్లుగావు, అర్థవంతములు. మేఘు డిట్లు పలికెను. మీరు నన్ను లేపినట్టుల భావించితిని. తలుపులన్ని వేసియుండుటచే నది దృశ్యమనుకొంటిని. బాబా తిరిగి ఈట్లు జవాబిచ్చెను. ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు, నాకు రూపము లేదు. నేనన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి యుందురో వారి పనులన్నీయు సూత్రధారినై నేనే నడిపించెదను. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలము ఎర్రరంగుతో వ్రాసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడా అచటకు వచ్చెను. బాబా ఇట్లనెను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేఘుడు త్రిశూలమును వ్రాసిన వెంటనే లింగము వచ్చుట జూచి ఆశ్చర్యపడెను. వాడాలో కాకాసాహెబు దీక్షిత్ స్నానము చేసి సాయిని తలంచుకొనుచుండగా తన మనోదృష్టియందు లింగము వచ్చుట గాంచెను. అతడాశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపెను. దీక్షితుడు దానిని జూచి సరిగా నది తన ధ్యానములో కనపడిన దానివలే నున్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తికాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగములు ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలము వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వానియందుండు నమ్మకమును స్థిరపరచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి, అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తొదకు 1912లో మేఘశ్యాముడు కాలమునొందెను. బాబా వాని కళేబరముపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చౌభోజీ ఏర్పాటు చేయుమనెను. కాకా సాహెబు దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. 28వ అధ్యాయము సంపూర్ణము.